మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే భాను సప్తమి, భాద్రపద ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే దానిని భాను సప్తమి అని అంటారు. ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఆదివార నియమాలను పాటించకపోతే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. నరక బాధలు తప్పుతాయి, అనారోగ్య సమస్యలు దరిచేరవు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు వస్తాయి, రాజయోగం పడుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు గనుక పూర్తిగా శ్రద్ధగా వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకానొక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. కానీ ఆ పొలం నుండి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. పేదరికం ఒకవైపు అతన్ని వేధిస్తూ ఉంటే మరోవైపు దీర్ఘకాలిక అనారోగ్యం అతన్ని పట్టి పీడించేది. ఎప్పుడూ ఏదో ఒక నొప్పితో నీరసంతో బాధపడుతూ ఉండేవాడు. అతని శరీరం రోజురోజుకు క్షీణించపోసాగింది. ఏ పని చేసినా వెంటనే అలసిపోయేవాడు. వైద్యుల చుట్టూ తిరిగాడు, ఎన్నో మందులు వాడాడు, కానీ ఏదీ ఫలించలేదు. అతని ఆరోగ్యం కుదుట పడకపోవటంతో పొలం పనులు కూడా సరిగ్గా చేసుకోలేకపోయేవాడు. దీంతో వారి కుటుంబం మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రామయ్య భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి రోజు కన్నీరు పెట్టుకునేది. తన భర్తకు ఎందుకు ఈ కష్టం వచ్చిందో, ఏ దేవుడికి తాము అపచారం చేశామో అని మదనపడేది. ఒకరోజు రామయ్య తన పొలం గట్టు మీద నీరసంగా కూర్చుని తన దురదృష్టాన్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. అటుగా ఒక యోగి వెళుతూ రామయ్యను చూసి ఆగాడు. అతని ముఖంలోని నిస్సత్తువను, కళ్ళల్లోని నిరాశను గమనించాడు. నాయనా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? నిన్ను చూస్తూ ఉంటే ఏదో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు రామయ్య ఆ యోగికి నమస్కరించి తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తన ఆరోగ్యం గురించి, పేదరికం గురించి, ఏ మందు పనిచేయకపోవటం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతా ఓపికగా విన్న ఆ యోగి రామయ్యను కొన్ని ప్రశ్నలు అడిగాడు. నాయనా, నువ్వు ఆదివారాల్లో ఏం చేస్తావు? ఆ రోజు నీ దినచర్య ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. అందుకు రామయ్య, స్వామి, నేను పేదవాడిని. నాకు ప్రతిరోజు కష్టపడితేనే పూట గడుస్తుంది. అందుకే నాకు ఆదివారం సోమవారం అనే తేడా లేదు. మిగతా రోజులలాగే ఆదివారం కూడా పొలం పనులకు వెళ్తాను. పైగా ఆ రోజు సంత ఉంటుంది కాబట్టి పని ముగించుకొని మాంసం వంటివి తెచ్చుకొని తింటాను. ఆ రోజైనా కొంచెం రుచిగా తిందామని నా ఆశ అని అమాయకంగా చెప్పాడు. అది విన్న యోగి కళ్ళు మూసుకొని ఒక క్షణం ధ్యానం చేసి, రామయ్య, నీ సమస్యకు కారణం నీ చేతుల్లోనే ఉంది. నీ అనారోగ్యానికి అసలు కారణం నువ్వు ఆదివారం నాడు పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించటమే. ఆదివారం సాక్షాత్తు ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజున మనం పవిత్రంగా గడపాలి. సూర్యుడు గ్రహరాజులకు రాజు, ప్రత్యక్ష దైవం, జీవకోటికి ప్రాణాధారం. అలాంటి సూర్యభగవానుణ్ణి అగౌరవపరిచే పనులు చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది, శరీరంలోని శక్తి నశిస్తుంది. ముఖ్యంగా ఎముకల బలహీనత, కంటి సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు వస్తాయి. నువ్వు ఆదివారం నాడు చేయకూడని పనులన్నీ చేస్తున్నావు. భార్యాభర్తల సంగమం, మాంసాహారం తినటం, తలకు నూనె పెట్టడం, ఒంటికి నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయటం వంటివి ఆ రోజు నిషిద్ధం. ఆ రోజు ఈ పనులు చేయకూడదు. నువ్వు తెలియక ఆదివారం రోజే ఆ పనులన్నీ చేశావు. సూర్య భగవానుడి ఆగ్రహానికి గురి అవటం వలనే నీ ఆరోగ్యం ఇలా దెబ్బతింది అని వివరించాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. తన అనారోగ్యానికి కారణం ఇంత చిన్న విషయమా అని నమ్మలేకపోయాడు. స్వామి, క్షమించండి, తెలియక తప్పు చేశాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుపడాలంటే ఏం చేయాలి? దయచేసి ఒక మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ యోగి చిరునవ్వు నవ్వి, కంగారు పడకు రామయ్య, చేసిన తప్పును తెలుసుకున్నావు. అదే 10,000. త్వరలోనే భాను సప్తమి రాబోతుంది. ఇది సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆదివారం రోజు వచ్చే ఈ సప్తమి తిథి నాడు చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆ రోజు నువ్వు సూర్య భగవానుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే నీ అనారోగ్యం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేను చెప్పినట్లుగా నియమాలను పాటించు అని చెప్పి ఆదివారం మరియు భాను సప్తమి నాడు
పాటించాల్సిన నియమాలను వివరించాడు. భానుసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదిలో కానీ లేదా బావి నీటితో కానీ తలస్నానం చేయాలి. తల మీద 7 జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు, అక్షింతలు, ఎర్రని పువ్వులు, కొద్దిగా బెల్లం వేసి సూర్యమంత్రాలు పఠిస్తూ 3 సార్లు సూర్యుడికి ఆర్ఘ్యం విడవాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. నీకు అది రాకపోతే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించు. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. శక్తి లేనివాడు పండ్లు, పాలు తీసుకోవచ్చు. కానీ ఉప్పు మాత్రం తినకూడదు. గోధుమలతో చేసిన పాయసం లేదా బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి పూజ తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు. పేదలకు గోధుమలు, బెల్లము, ఎర్రని వస్త్రాలు దానం చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఆ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ నియమాలన్నీ శ్రద్ధగా పాటిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి ఆ యోగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యోగి చెప్పిన మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. భానుసప్తమి కోసం ఎదురు చూడసాగాడు. ఆ రోజు రానే వచ్చింది. యోగి చెప్పినట్లే రామయ్య తెల్లవారుజామునే లేచాడు. ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి 7 జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేశాడు. స్నానం చేస్తూ ఉండగానే తన శరీరానికి ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా అనిపించింది. శుభ్రమైన పంచె కట్టుకుని ఇంటికి వచ్చి పూజకు సిద్ధమయ్యాడు. ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ చేతిలో రాగి చెంబు పట్టుకుని నిలబడ్డాడు. ఆ అరుణవర్ణ కిరణాలు తన శరీరాన్ని తాకుతూ ఉంటే తనలోని రోగకారక క్రిములన్నీ నశించిపోతున్నట్లుగా అతనికి ఒక అనుభూతి కలిగింది. భక్తితో కళ్ళు మూసుకుని యోగి చెప్పినట్లుగా నీటిలో ఎర్రని పువ్వులు, అక్షింతలు వేసి ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః అంటూ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాడు. తర్వాత అక్కడే నేల మీద కూర్చుని చేతులు జోడించి ఓ సూర్య భగవానుడా, ప్రత్యక్ష దైవమా, తెలియక నీ రోజున అపవిత్రమైన పనులు చేశాను. నిన్ను అగౌరవపరిచాను. నా తప్పును మన్నించు. నాకు పట్టిన ఈ అనారోగ్యాన్ని తొలగించు తండ్రి. నాకు మళ్ళీ పని చేసుకునే శక్తిని ప్రసాదించు. నా కుటుంబాన్ని కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 100 సార్లు జపించాడు. అతని మనసంతా సూర్యభగవానుడి మీదే లగ్నమయ్యింది. రోజంతా ఉపవాసం ఉన్నాడు. సాయంత్రం మళ్ళీ సూర్యుడికి నమస్కరించుకొని గోధుమ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకొని ఉపవాసం విరమించాడు. ఆ రాత్రి అతనికి చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎలాంటి నొప్పులు లేకుండా హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన రామయ్యకు తన శరీరంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించింది. ఎప్పటిలాంటి నీరసం లేదు. కాళ్ళు చేతుల్లో నొప్పులు మాయమయ్యాయి. శరీరమంతా కొత్త ఉత్సాహంతో, శక్తితో నిండిపోయింది. అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. లేచి అటూ ఇటూ నడిచాడు. చేతులు కాళ్ళు కదిపాడు. ఎక్కడా నొప్పి లేదు. ఆనందంతో అతని కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉదయిస్తున్న సూర్యుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తండ్రి, నా మొర ఆలకించావు. నా ఆరోగ్యాన్ని నాకు తిరిగి ఇచ్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని గట్టిగా అరిచాడు. అతని భక్తికి, పరివర్తనకు సూర్యభగవానుడు ప్రసన్నుడయ్యాడు. అప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. సూర్యబింబం నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి పుంజం కిందికి దిగి వచ్చింది. ఆ కాంతి మధ్యలో 7 గుర్రాలు పూంచిన రథం మీద కిరీటంతో తేజోవంతమైన రూపంతో సూర్యభగవానుడు రామయ్యకు ప్రత్యక్షమయ్యాడు. రామయ్య ఆ దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యంతో, భయంతో, భక్తితో మాటలు రాక నిలబడిపోయాడు. సూర్యభగవానుడు మందహాసంతో, రామయ్య, నీ భక్తికి మెచ్చాను. తెలియక చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో నన్ను శరణు వేడావు. అందుకే నిన్ను అనుగ్రహించాను. ధర్మం తప్పినప్పుడు, ప్రకృతి నియమాలను ఉల్లంఘించినప్పుడు ఇలాంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆదివారం నాకు అంకితం చేయబడింది. ఆ రోజున శరీరాన్ని, మనసును శుభ్రంగా ఉంచుకొని నాకు ఆర్ఘ్యం సమర్పించి సాత్విక జీవనం గడిపేవారికి నేను ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను. నువ్వు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడివి అయ్యావు. ఇకపై ప్రతి ఆదివారం ఈ నియమాలను పాటిస్తూ ఉండు. నీకు, నీ కుటుంబానికి ఎప్పటికీ మేలు జరుగుతుంది. నీ పొలం కూడా పచ్చగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. రామయ్య ఆనందానికి అవధులు లేవు. జరిగిన అద్భుతాన్ని తన భార్యకు, గ్రామస్తులకు చెప్పాడు.
అతని సంపూర్ణ ఆరోగ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుండి రామయ్య ప్రతి ఆదివారం నియమాలను తప్పకుండా పాటించసాగాడు. అతని పొలం బాగా పండింది. వారి పేదరికం తొలగిపోయింది. రామయ్య సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ సూర్య భగవాను స్మరించుకుంటూ సుఖంగా జీవించాడు. భానుసప్తమి యొక్క మహిమను, ఆదివార నియమాల ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మార్గం చూపించాడు. అలాగే ఈరోజు సూర్యుడు పక్షిరాజ్యానికి ఎందుకు వెళ్ళాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి. అనగనగా ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ కూడా రోజంతా బాగా కష్టపడి తమ తమ చేలల్లో పంటలు బాగా పండించేవి. అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైనవి గింజలు సంపాదించేవి. ఒకసారి సూర్యభగవానుడికి ఒక అనుమానం వచ్చింది. భూలోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా అని. అందుకని ఆయన మారువేషం వేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగి అక్కడి ప్రజల్ని, రాజుల్ని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో కానీ రాజులలో కానీ ఎక్కడా మంచితనం కనబడలేదు సూర్యభగవానుడికి. అట్లా తిరుగుతూ తిరుగుతూ నిరాశపడి చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు ఆయన. రాజ్యంలోనికి అడుగుపెట్టిన వెంటనే అనిపించింది అక్కడ ఎవరో ఒకరికి మంచితనం ఉంది ఖచ్చితంగాని. కానీ ఆ మంచివారెవరో కనుక్కునేదట్లా? అందుకని ఆయన మళ్ళీ వేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగాలేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి ఒక పెద్ద గాలివానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన తుఫాను వస్తుంది, తల దాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లి అంటూ గూడు గూడు తిరిగాడు. కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ కూడా తలుపులు వేసేసుకున్నాయి. మా ఇల్లు చిన్నది అని ఒకటి అంటే, పిల్లలు నిద్రపోతున్నారు అని ఒకటి అన్నది. తప్పిస్తే లోపలికి రా పర్లేదు అని ఏ పక్షి అనలేదు. అన్ని గుళ్ళు తిరిగేశాను, ఇప్పుడు ఇక మిగిలింది నెమలి ఒక్కటే అని సూర్యభగవానుడు నెమలి దగ్గరకు వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో నెమలి తనంతట తానే ఆయన లోపలికి పిలిచి తల తుడుచుకునేందుకు తువ్వాలు ఇచ్చింది. ఇంత గాలివానలో బయటికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ పక్షికి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చేయండి, డాక్టరు గారిని ఒక్కసారి వచ్చి చూడమనండి అని ఆదేశించింది పనివాళ్లను. అప్పుడు సూర్యభగవానుడు తన సొంత రూపం ధరించి, ఓ నెమలి, ఇప్పటి వరకు నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగాను. ప్రతి చోట సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేశాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటి వాళ్ళను గమనిస్తారా, పట్టించుకుంటారా, కొంచెమైనా కాపాడతారా అని పరీక్షించి చూశాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు మేం చాలా కష్టాల్లో ఉన్నాం, మా సమస్యలో తీర్చేవాళ్ళు లేరు అనుకుంటూ తమలో తాము మునిగి ఉన్నారు కానీ ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. రాజుగా నువ్వు నీ బాధ్యతను విస్మరించటం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది, ఏం కావాలో కోరుకో అన్నాడు. నెమలి ఆయనకు నమస్కరిస్తూ, స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నా రాజ్యంలో ఎవరికీ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకున్న ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి. అదొక్కటే నాకు కనిపించే వెలితి అన్నది. సూర్యభగవానుడు, ఓ సరే, ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అదే సమయంలో నీ ఈ 1000 కళ్ళను ప్రపంచం చూస్తుంది. నీ ఈకలుకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి అని మాయమైపోయాడు. అలాగే ఈరోజు దేవుడు మనల్ని ఏ రూపంలో వచ్చి కాపాడుతాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు కష్టాలు, కన్నీళ్లు దూరమవుతాయి. జీవితంలో సమస్యలు మీ దరి చేరవు. ఒక ఊరిలో నారాయణ అనే గొప్ప పండితుడు ఉండేవాడు. అతను ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్ఠ గరిష్ఠుడిగా అందరి మన్ననలు పొందినవాడు. అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు అని ఊరంతా చెప్పుకుంటున్నారు. నారాయణ కూడా అంతటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల కనపరిచేవాడు. నిరంతరం దైవనామ స్మరణతో గడిపేవాడు. ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికి ఊరందరిది ఒక దారి, ఉలిపిరి కట్టది ఒక దారి అన్నట్లు బ్రతకసాగాడు. ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణయ్య ఇంటికి వచ్చి తలుపులు తట్టాడు.
ఆ రోజు మనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్లుగా చూశాడు. అప్పుడు ఆ ఊరి కరణం గారు ఇలా అన్నారు, స్వామి, వాతావరణం బాగాలేదు, గాలి వాన వచ్చేలాగా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతూ ఉన్నాం. కనుక తమరు త్వరగా కావలసిన సామాను సర్దుకొని సురక్షిత స్థలానికి బయలుదేరండి అని ఆందోళనగా చెప్పాడు. నారాయణ ఆ మాటలకు చీమ కుట్టినట్లు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చూపిస్తూ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, భయం లేదు అన్నట్టు సైగ చేశాడు. కరణానికి ఏమీ అర్థం కాక బుర్ర గోక్కొని త్వరగా తెమలండి అనేసి మిగతా వారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన కాసేపటికి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. చూస్తూ ఉండగానే కుంభవృష్టిగా మారింది. చెరువులు వాగులు నిండసాగాయి. ఊరి జనం ఎడ్లు కట్టుకొని గుంపులు గుంపులుగా ఊరు వదిలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది. నారాయణ స్వామి వాన పెద్దదయ్యింది. చెరువు కట్టకు గండి పడేలాగా ఉంది, త్వరగా రండి పోదాం అని అరిచాడు. ఆ బండిలో ఉన్న గ్రామస్తుడు పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఒకసారి చూసి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొద్దిసేపు నారాయణ కోసం కేకలు వేసి వరద నీటి ఉద్రిక్తి పెరగటంతో కదిలి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరి బయట చెరువుకు భయపడినట్లుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊరిలోనికి ప్రవేశించి ఇళ్లను ముంచెత్తసాగింది. నారాయణ ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేత పట్టుకొని 2వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ నిలబడి భగవద్ధ్యానం చేయసాగాడు. కొంతమంది వచ్చి అక్కడక్కడ చిక్కుకొని ఉన్న జనాల్ని, వీలైతే పశువుల్ని పడవలోనికి ఎక్కించి తరలించసాగారు. ఒక పడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, స్వామి రండి, పడవలో తీసుకుపోతాం అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ నాకేం భయం లేదు అన్నట్లుగా సైగ చేశాడు. వారికి అతడు ఏమంటున్నాడో అర్థం కాలేదు. అలా పడవ కూడా వెళ్ళిపోయింది. వరద పోటెత్తింది. ఊరి మునిగిపోయింది. 2వ అంతస్తులో కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాగేసింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు. అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకొని భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్థమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటు దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతన్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసంతో కూడా వెళ్ళబుచ్చుకుంటూ, దేవుడా, నీవే దిక్కని నమ్మానే, ఆపద్బాంధుడవని కీర్తించానే, కానీ నువ్వు ఏం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కు ముక్కు లేకుండా చావాల్సి వచ్చిందే అని అన్నాడు. భక్తి పట్ల దేవుడిగా నీకున్న బాధ్యత ఇదేనా అని నిష్ఠూరమాడాడు. నారాయణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, నువ్వు ఎలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను 3 అవకాశాలు కల్పించాను కదా అని అడిగాడు. అప్పుడు నారాయణ అమాయకంగా 3 అవకాశాలు ఏంటి అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. మూర్ఖుడా, నా భక్తుడమనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు 3 అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను, 2వసారి ఎడ్లబండి పంపించాను, 3వసారి పడవను పంపించాను. అయినా అవేమీ నీవు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకొని శంకు చక్రాలు పట్టుకొని గుర్రమెక్కిరాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి అంటూ తల వాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తల వంచుకున్నాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు అజ్ఞానం తొలగిపోతుంది, సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కాంతీపురం అనే ఒక రాజ్యానికి దూరంగా ఒక నదీ తీరంలో సూర్యగిరి అనే అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో ఒక సూర్యదేవుడి ఆలయం ఉండేది. ఆ గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుణ్ణి ఆరాధించేవారు. వారి ప్రతి దినచర్య సూర్యుడితోనే ముడిపడి ఉండేది. తెల్లవారుజామున తూర్పు దిక్కున సూర్యుని లేత కిరణాలు కనిపించకముందే నిద్రలేచి సమీపంలోని పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్జ్య ప్రదానం చేసి తమ పనులను ప్రారంభించటం వారి ఆనవాయితీ. సూర్యుడే తమకు జీవనాధారమని, ఆయన కరుణ వలనే పంటలు పండుతున్నాయని,
పాడి పశువులు వృద్ధి చెందుతున్నాయని, తమ జీవితాలు వెలుగుతో నిండి ఉన్నాయని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు. ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న ఒక విశాలమైన పురాతనమైన మర్రి చెట్టు మీద వాయసము అనే ఒక కాకి నివసించేది. అది చూడడానికి మిగతా కాకుల్లాగే ఉన్న దాని మనస్తత్వం మాత్రం భిన్నమైనది. దానికి తన గురించి తాను చాలా గొప్పగా ఊహించుకునే గర్వం ఉండేది. తన నల్లని నిగనిగలాడే రెక్కలను చూసుకొని, తన పదునైన చూపును చూసుకొని, తన కఠోరమైన గొంతును విని మురిసిపోయేది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఇంకా ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తానే అందరికంటే ముందుగా నిద్రలేచి తన గొంతు చించుకొని కావు కావు అని బిగ్గరగా అరవటం దానికి అలవాటు. తాను అలా అరవటం వలనే రాత్రి అనే భయానక రాక్షసి పారిపోయి సూర్యుడి నిద్రలేచి ఆకాశంలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడని అది బలంగా నమ్మేది. ప్రతిరోజు ఉదయం గ్రామస్తులు ఎంతో భక్తితో సూర్యుడికి నమస్కరించటం చూసి ఆ వాయసం తనలో తాను నవ్వుకునేది. అయ్యో, ఈ అమాయక ప్రజలు, వీరికి నిజం తెలియదు. నేనే కదా ప్రతి ఉదయం నా గొంతుకతో ఈ చీకటిని చీల్చి ఆ నిద్రపోతున్న సూర్యుడిని మేలుకొలుపుతున్నాను. నా అరుపు వినకపోతే ఆయన బయటకు రాడు. ఈ ప్రపంచమంతా శాశ్వతమైన చీకటిలో మునిగిపోతుంది. నిజానికి వీరంతా నన్ను పూజించాలి, నాకు కృతజ్ఞతలు చెప్పాలి. నా వలనే కదా ఈ లోకమంతా వెలుగును చూస్తుంది అని అహంకారంతో విర్రవీగేది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని గర్వం ఆకాశాన్ని తాకింది. తన ప్రాముఖ్యతను, తన శక్తిని ఈ ప్రపంచానికి రుజువు చేయాలని అది ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఒకరోజు సాయంత్రం పక్షులన్నీ తమ గూటికి తిరిగి వస్తున్న సమయంలో ఆ వాయసం గర్వంగా ఆ మర్రి చెట్టు మీద ఉన్న పక్షులన్నిటినీ సమావేశపరిచింది. మిత్రులారా, మీరందరూ ఒక ముఖ్యమైన విషయం వినాలి. ఇన్నాళ్ళుగా ఈ లోకానికి వెలుగును ప్రసాదిస్తున్నది నేనే. నా అరుపు వినగానే సూర్యుడు ఉదయిస్తాడు. కానీ ఈ మనుషులు నన్ను గుర్తించటం లేదు. అందుకే రేపు ఉదయం నేను అరవకూడదని నిర్ణయించుకున్నాను. నేను మౌనంగా ఉంటాను. అప్పుడు సూర్యుడు ఉదయించడు. ఈ ప్రపంచమంతా చీకటిలో చిక్కుకుపోతుంది. అప్పుడు ఈ గ్రామస్తులకు నా విలువ తెలుస్తుంది. వారే నా వద్దకు వచ్చు నన్ను బ్రతిమాలి సూర్యుడిని తీసుకురమ్మని వేడుకుంటారు. అప్పుడు నా శక్తిని వారికి చూపిస్తాను అని గంభీరంగా ప్రకటించింది. దాని మాటలు విన్న మిగతా పక్షులు, ముఖ్యంగా అనుభవం ఉన్న ఒక ముసలి గుడ్లగూబ, వాయసమా, నీవు పొరపాటు పడుతున్నావు. సూర్యోదయం అనేది ఒక ప్రకృతి ధర్మం. అది నీ అరుపు మీద ఆధారపడి లేదు. నీ గర్వాన్ని విడిచిపెట్టు అని హితువు పలికింది. కానీ ఆ కాకి ఎవరి మాటలు వినకుండా అహంకారంతో తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. మరుసటి రోజు ఉదయం వాయసం తన గుటిలో కదలకుండా, పెదవి విప్పకుండా మౌనంగా కూర్చుంటుంది. అది ఒక రకమైన అధికార దర్పంతో జరగబోయే పరిణామాలను ఊహించుకుంటూ ఆనందించసాగింది. గ్రామమంతా ప్రశాంతంగా ఉంది. రోజు వినిపించే కాకి అరుపులు లేకపోవడంతో నిద్రలేచిన గ్రామస్తులు కొంచెం ఆశ్చర్యపోయారు. ఈరోజు కాకులు ఇంకా నిద్రలేచినట్లు లేదే అని అనుకున్నారు. కానీ దానిని పెద్దగా పట్టించుకోలేదు. వారు తమ దైనందిన కార్యక్రమాలలో మునిగిపోయారు. యథావిధిగా నదికి వెళ్ళి పవిత్ర స్నానాలు ఆచరించి తూర్పు దిక్కుకు తిరిగి చేతులు జోడించి సూర్యోదయం కోసం భక్తితో ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. వాయసం చెట్టు మీద నుండి ఇదంతా గమనిస్తూ, ఓహో, ఇంకా ప్రార్థనలు చేస్తున్నారా? మీరు ఎంత ప్రార్థించినా నేను అరవకుండా సూర్యుడు రాడు. ఇంకొద్దిసేపట్లో ఈ ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది. అప్పుడు మీ గర్వం అణిగి నా కాళ్ల మీద పడతారు అని మనసులో అనుకుంటూ మురిసిపోతుంది. కానీ దాని ఆశలు, దాని గర్వం అన్నీ కొద్ది క్షణాల్లోనే ఆవిరైపోయాయి. తూర్పు దిక్కున ఆకాశం నెమ్మదిగా రంగులు మారటం ప్రారంభించింది. మొదట బూడిద రంగులో ఉన్న ఆకాశం నెమ్మదిగా నారింజ, బంగారు వర్ణంలోనికి మారింది. కొద్దిసేపటికే సూర్యభగవానుడు తన 7 గుర్రాల రథం మీద 1000 కిరణాల తేజస్సుతో ప్రకాశవంతంగా ఆకాశంలోనికి ఉదయించాడు. ఆయన బంగారు కిరణాలు భూమిని తాకగానే చీకటి పటాపంచలయ్యింది. పక్షులు కిలకిల రావాలు చేశాయి. పువ్వులు వికసించాయి. గ్రామమంతా కొత్త జీవశక్తితో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంతో, భక్తితో సూర్యభగవానుడికి నమస్కరించి ఓం సూర్యాయ నమః అని జపిస్తూ తమ తమ పనులకు ఉత్సాహంగా వెళ్ళిపోయారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న వాయసానికి గుండె ఆగినంత పనయింది. దాని ప్రపంచం తలక్రిందులయ్యింది. తన అరుపుతో సంబంధం లేకుండా సూర్యుడు ఉదయించాడు. ప్రపంచం యథావిధిగా నడుస్తోంది. తన ఉనికి లేకపోయినా ఈ సృష్టిలో ఏదీ ఆగదని దానికి స్పష్టంగా అర్థమైంది. తన అజ్ఞానానికి, అహంకారానికి అది సిగ్గుపడింది. దాని గర్వం బద్దలై కళ్ళ నుండి నీళ్లు ధారగా కారసాగాయి. లోకానికి తన ముఖం చూపించలేక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆ మర్రి చెట్టులోని ఒక చీకటి త్వరలో దాక్కుంది.
నేనంత మూర్ఖుడిని, ఒక చిన్న ప్రాణి అయిన నేను ఈ సృష్టి రహస్యాన్ని శాసించగలనని ఎలా అనుకున్నాను? నా గర్వం నన్ను ఎంతగా గుడ్డిదాన్ని చేసింది అని తనను తాను నిందించుకుంటూ ఏడవసాగింది. సర్వసాక్షి అయిన సూర్యభగవానుడు తన దివ్య దృష్టితో ఆ వాయసం యొక్క హృదయ పరివర్తనను, దాని పశ్చాత్తాపాన్ని గమనించాడు. ఆయనకు దాని మీద కోపం రాలేదు, జాలి కలిగింది. దాని అజ్ఞానాన్ని తొలగించి నిజమైన ధర్మాన్ని బోధించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన తనలోని అనంతమైన కరుణతో ఒక మృదువైన వెచ్చని కాంతి పుంజాన్ని ఆ కాకి దాక్కున్న త్వరలోనికి పంపాడు. ఆ కాంతి నెమ్మదిగా వాయసాన్ని తాకింది. ఆ స్పర్శకు అది ఉలిక్కిపడింది. అప్పుడు దాని మనసులో నేరుగా ఒక గంభీరమైన ప్రేమపూర్వకమైన స్వరం వినిపించింది. ఓ వాయసమా, ఎందుకు అంతగా దుఃఖిస్తున్నావు అని అడిగింది ఆ దివ్యవాణి. ఆ స్వరం విన్న కాకి భయంతో వణికిపోతూ అది సూర్యభగవానుడి స్వరమేనని గ్రహించింది. అది సాష్టాంగ నమస్కారం చేస్తూ, ప్రభు, జగచ్చక్షువైన ఓ సూర్యదేవ, నన్ను క్షమించు. నా అజ్ఞానం, నా అహంకారంతో నేనే సూర్యోదయానికి కారణమని విరవీగాను. నా తప్పు ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. ఈ అనంత విశ్వంలో నేను ఒక ధూళికణం కన్నా అల్పుడను. నన్ను మన్నించు తండ్రి అని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు సూర్యభగవానుడు మందహాసం చేసి ఇలా అన్నాడు. వాయసమా, లే, ఈ సృష్టిలో ఏ జీవి అల్పమైనది కాదు. ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ధర్మం ఉంటుంది. నా ధర్మం ఈ లోకానికి వెలుగుని, శక్తిని, జీవాన్ని ప్రసాదించటం. అదేవిధంగా తెల్లవారుజామును నీ కంఠంతో ప్రపంచానికి ప్రకటించటం నీ ధర్మం. నీ అరుపు కేవలం ఒక శబ్దం కాదు, అది బ్రహ్మ ముహూర్తానికి సంకేతం. అది నిద్రపోతున్న జీవులను మేల్కొల్పి వారి వారి ధర్మాలను నిర్వర్తించడానికి ప్రేరేపిస్తుంది. నీవు చేసే పని చిన్నదని ఎప్పుడూ భావించకు. గర్వంతో, అహంకారంతో చేసే గొప్ప పనులు కన్నా శ్రద్ధతో, భక్తితో, నిస్వార్థంగా చేసే చిన్న పనే గొప్పది, పవిత్రమైనది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, కానీ నేను చేస్తున్నాను అని అహంకారాన్ని దరిచేరనీయకు. అదే కర్మయోగం, అదే నిజమైన భక్తి. సూర్యభగవానుడి జ్ఞానబోధ ఆ వాయసం హృదయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. దానికి నిజమైన జ్ఞానోదయం కలిగింది. తన ధర్మం ఎంత ముఖ్యమైనదో, పవిత్రమైనదో అది అర్థం చేసుకుంటుంది. అది సూర్యభగవానుడికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని తన జీవితాన్ని ధర్మ మార్గంలో నడుపుతానని ప్రమాణం చేసింది. ఆ రోజు నుండి ఆ వాయసం పూర్తిగా మారిపోయింది. మరుసటి ఉదయం అది ఎప్పటిలాగే మర్రి చెట్టు యొక్క ఎత్తైన కొమ్మ మీద నిలబడి గొంతెత్తి అరిచింది. కానీ ఈసారి దాని అరుపులో అహంకారం లేదు, అధికారమూ లేదు. ఆ అరుపులో భక్తి, కృతజ్ఞత, ఆనందం నిండి ఉన్నాయి. అది సూర్యోదయానికి స్వాగతం పలుకుతున్న ఒక మధురమైన సుప్రభాతంలా ప్రతిధ్వనించింది. ఆ ధ్వనిలోని పవిత్రతను గ్రామస్తులు సైతం గ్రహించారు. ఆనాటి నుండి ఆ కాకి అరుపులు వారికి ఎంతో ప్రశాంతతను, ఉత్సాహాన్ని ఇవ్వసాగాయి. ఆ వాయసం కథ ఆ గ్రామంలో తరతరాలుగా ఒక నీతి కథగా నిలిచిపోయింది. ఎంత చిన్న పని అయినా దానిని అహంకారం లేకుండా భక్తితో తన ధర్మంగా భావించి చేస్తే అది భగవంతుని సేవతో సమానమని, దైవ అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ కథ ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూనే ఉంది. కానొకప్పుడు అనంతమైన పాల సముద్రంలో 1000 పడగల ఆదిశేషిని మృదువైన పాన్పుపై శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఆసీనులై ఉన్నారు. ఆ ప్రశాంతమైన దివ్యమైన వాతావరణంలో సృష్టి యొక్క లయబద్ధమైన సంగీతం ఓంకారనాదంలా వినిపిస్తోంది. ఆ సమయంలో ఆకాశ మార్గంలో తన బంగారు రెక్కలను టపటపలాడిస్తూ 1000 సూర్యుల కాంతితో మెరుపు తీగల వినతాసుతుడైన గరుక్మంతుడు అక్కడికి విచ్చేశాడు. దూరం నుండే జగద్రక్షకుడైన శ్రీహరికి, జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో వినమ్రంగా ప్రణమిల్లి వారి సమీపానికి చేరాడు. కానీ అతని కళ్ళల్లో ఎప్పటిలాంటి తేజస్సు లేదు. ఏదో తెలియని ఆవేదన, ఒక తీవ్రమైన జిజ్ఞాస, ఒక తీరని సందేహం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన కమలాల వంటి కళ్ళు తెరిచి చిరునవ్వుతో, ఓ పక్షిరాజా, స్వాగతం. నీ రాక మాకు ఆనందాన్నిచ్చింది. కానీ నీ ముఖంలో ఏదో తెలియని కలవరం, ఒక ప్రశ్న దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. నీ సందిగ్ధతకు కారణమేమిటి? నీ మనసును తొలిచివేస్తున్న ఆ సందేహం ఏమిటి? నిస్సంకోచంగా అడుగు అని ప్రేమగా పలికారు. అప్పుడు గరుక్మంతుడు చేతులు జోడించి దగ్ధ స్వరంతో, ప్రభు జగద్రక్షక, నేను ఇప్పుడే భూలోకం నుండి వస్తున్నాను. అక్కడ ఎందరో మహర్షులను చూశాను. వారు రోజు స్నానం చేస్తారు.
తమ శరీరాలను శుభ్రపరుచుకుంటున్నారు. వారికి స్నానం యొక్క ప్రాముఖ్యత తెలుసు. కానీ వారి జీవితాలు మాత్రం అంతులేని కష్టాలతో, తీరని దుఃఖాలతో, వదలని దరిద్రంతో నిండి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసినా వారి దరిద్రం ఎందుకు తీరటం లేదు? వారి దుస్థితికి, అంతులేని కష్టాలకు కారణం ఏమిటి? అసలు స్నానం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ఆర్తిగా అడిగాడు. ఆ తర్వాత కరుణామయి అయిన లక్ష్మీదేవి వైపు తిరిగి, అమ్మా జగన్మాత, భూలోకంలో ఎందరో స్త్రీలు రోజూ తలస్నానం చేసి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, నీ నామాన్ని స్మరిస్తారు. అయినా వారి ఇళ్లల్లో నీ కరుణా కటాక్షాలు ఎందుకు ఉండవు? వారి పూజలలో లోపం ఎక్కడుంది? వారి జీవితాలు ఎందుకు అశాంతితో, దరిద్రంతో నిండి ఉన్నాయి అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. రుక్మంతుని ప్రశ్నలకు శ్రీహరి మందహాసంతో, పక్షిరాజా, నీ ప్రశ్నలు కేవలం నీవి కావు, యావత్ మానవాళివి. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరిచే క్రియ కాదు. అది మనస్సును, ఆత్మను శుద్ధి చేసి దైవ కార్యాలకు అర్హతను కలిగించే ఒక పవిత్రమైన యజ్ఞం. కానీ సరైన సమయం, సరైన పద్ధతి, సరైన మంత్రం పాటించకపోతే ఆ యజ్ఞఫలం దక్కదు. నీ సందేహాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఈ కథను విన్నవారికి సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా విను అని చెప్పి ఒక అద్భుతమైన కనువిప్పు కలిగించే కథను ప్రారంభించారు. ప్రాచీన కాలంలో మధ్యదేశంలో అత్యంత ధనవంతుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతని సంపదకు అంతులేదు. అతని భవనం ఒక రాజప్రసాదాన్ని తలపించేది. ఆయనకు 3 కుమార్తెలు, అప్సరస్సులను తలదన్నే అపురూప సౌందర్యవంతులు. వారికి ఏ లోటు రాకుండా, వారు అడిగినది కాదనకుండా, కాలు కింద పెట్టకుండా పెంచాడు. కానీ వారికి భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచే తొందరలో జీవితానికి అసలైన మార్గనిర్దేశం చేసే ధర్మశాస్త్రాల జ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాల విలువలను అందించటంలో పూర్తిగా విఫలమయ్యాడు. కాలక్రమేణా ఆ 3 అమ్మాయిలకు నగరంలోని మరో 3 అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులతో అత్యంత వైభవంగా వివాహాలు జరిపించాడు. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ 3 కోడలను మహాలక్ష్ములా చూసుకున్నారు. కానీ పుట్టింట్లో అలవడిన ఒక చెడ్డ అలవాటు, ఒక దుర్లక్షణం వారిని నీడలా వెంటాడింది. వారు ఉదయం సూర్యుడు నడినెత్తికి వచ్చిన, పక్షులు తమ గూళ్లకు తిరిగి వచ్చే సమయం అవుతున్నా నిద్ర లేచేవారు కాదు. అలా ఆలస్యంగా నిద్రలేచి కొన్నిసార్లు స్నానం కూడా చేయకుండానే అపవిత్రమైన శరీరంతో రాత్రిపూట బట్టలతోనే వంటగదిలోనికి వెళ్ళి భోజనం చేసేవారు. పూజలు, పునస్కారాలంటే వారికి అస్సలు ఆసక్తి అనేది ఉండేది కాదు. అత్తమామలు, ఇంట్లోని పెద్దవారు ఎంత సున్నితంగా ప్రేమగా చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి దృష్టిలో జీవితం అంటే కేవలం సుఖభోగాలే, నియమ నిబంధనలు లేని స్వేచ్ఛాయుత జీవనమే. కొన్నాళ్లకు విధి తన ప్రళయ నాటకాన్ని ప్రారంభించింది. ఆ 3 కుటుంబాలలో అశుభాలు, ఊహించని కష్టాలు మొదలయ్యాయి. లాభాలతో కలకలలాడిన వ్యాపారంలో నష్టాలు రావటం, పెట్టిన పెట్టుబడులు మునిగిపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, అంతులేని అప్పుల పాలు కావటం జరిగాయి. రాజభవంతులు బతికిన వారు కటిక పేదరికంలోనికి, వెలుగులేని సాధారణ గుడిసెలోనికి మారిపోయారు. ఆ కష్టాలను భరించలేక ఆ 3 సోదరీమణులు తమ భర్తలను, అత్తమామలను నిందిస్తూ వారిని వదిలేసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. వారిని ఆ స్థితిలో చూసి తండ్రి గుండె తరుక్కుపోయింది. కానీ ప్రేమతో వారిని ఆదరించాడు. అయితే ఇక్కడ కూడా వారి దినచర్య మారలేదు. ఆలస్యంగా నిద్రలేవటం, అశుభ్రంగా ఉండటం, పూజలు చేయకపోవటం వంటివి కొనసాగించారు. విచిత్రంగా ఎప్పుడైతే వారు పుట్టింట్లో అడుగుపెట్టారో అప్పటి నుండి తండ్రి వ్యాపారంలో కూడా ఊహించని నష్టాలు మొదలయ్యాయి. అపారమైన ఐశ్వర్యం కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే ఆ వర్తకుడు తల్లడిల్లిపోయాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కష్టాలను చూసి ఒక రాత్రి నిస్సహాయ స్థితిలో ఆకాశం వైపు చూస్తూ, ఓ భగవంతుడా, నా తప్పేమిటి? ఈ విపత్తు నుండి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దివ్య తేజస్సుతో, ముఖంలో బ్రహ్మ వర్చస్సుతో ఒక సాధువు అతని ఇంటి ముందుకు వచ్చాడు. ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయనను చూడగానే వర్తకుడి మనసు చెప్పలేని శాంతితో నిండిపోయింది. సాధువు పాదాలు కడిగి ఆసనం వేసి తన గోడును, తన కుమార్తెల దౌర్భాగ్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. సాధువు తన దివ్యదృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి గంభీరమైన స్వరంతో
వత్స, నీ కష్టాలకు, నీ కుమార్తెల దౌర్భాగ్యానికి కారణం మరెవరో కాదు, వారి అలవాట్లే. వారు ఆలస్యంగా స్నానం చేయటం, అశుచిగా ఉండటం వల్ల వారి చుట్టూ దౌర్భాగ్యం, ప్రతికూల శక్తి అనే ఒక నల్లటి నీడ, ఒక అదృశ్యమైన చీకటి ఆవరించింది. ఆ నీడ వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వ్యాపిస్తోంది అని చెప్పారు. సూర్యోదయం తర్వాత స్నానం చేయటం వల్ల వారి శరీరంలో, వారి చుట్టూ ఏర్పడిన ఆ ప్రతికూల శక్తి వారి అత్తవారింటి ఐశ్వర్యాన్ని, ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని కూడా హరిస్తోందని స్పష్టంగా వివరించారు. ఆ మాటలు వజ్రాయుధంలా వారి హృదయాలను తాకగా ముగ్గురు సోదరీమణులు పశ్చాత్తాపంతో కుమిలిపోయి సాధువు పాదాలపై పడి క్షమించమని, ఒక మార్గం చూపించమని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు స్నానం వెనుక ఉన్న దివ్య రహస్యాలను, దానిలోని శాస్త్రీయతను, దాని అద్భుత ఫలితాలను వివరించడం మొదలుపెట్టారు. స్నానాలు ప్రధానంగా 4 రకాలు. అవి బ్రహ్మస్నానం, దైవస్నానం, ఋషి స్నానం మరియు మానవ స్నానం. వీటికి భిన్నమైనది దానవ స్నానం. అది సర్వనాశనానికి హేతువు అని చెప్పారు. బ్రహ్మస్నానం, ఇది సూర్యోదయానికి 1:30 గంటల ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేది. ఈ సమయంలో విశ్వమంతా దివ్య శక్తితో, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో దేవతలను, గురువులను స్మరిస్తూ స్నానం చేస్తే సకల పాపాలు హరించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, జ్ఞానము, శాంతి కలుగుతాయి. ఇది స్నానాలలోకెల్లా ఉత్తమమైనది. రెండవది దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య గంగా, యమున వంటి పవిత్ర నదులను, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ చేసే స్నానం ఇది శరీరంలో సానుకూల శక్తిని ప్రవహింపజేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. మూడవది ఋషి స్నానం. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మినుకుమంటున్న సమయంలో చేసే స్నానం ఇది మానసిక ప్రశాంతతను, ఒత్తిడి నుండి విముక్తిని, ధ్యాన స్థితిని, అతేంద్రియ శక్తులను కూడా అందిస్తుంది. నాలుగవది మానవ స్నానం. అంటే ఉదయం 6 నుండి 8 గంటల మధ్య సూర్యోదయం సమయంలో లేదా ఆ వెంటనే చేసే స్నానం. ఇది సాధారణమైనది అయినప్పటికీ రోజంతా ఉత్సాహంగా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కానీ ఉదయం 8 గంటల తర్వాత శరీరానికి బద్ధకం ఆవహించిన తర్వాత చేసే స్నానాన్ని దానవ స్నానం అంటారు. ఇది అత్యంత అశుభకరమైనది మరియు శాస్త్ర నిషిద్ధం. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో స్నానం చేసే వారిలో సోమరితనం, కోపము, చిరాకు, అనారోగ్యము, ప్రతికూల ఆలోచనలు పెరిగి వారి చుట్టూ ప్రతికూల శక్తులు చేరతాయి. అవే వారి దౌర్భాగ్యానికి, దరిద్రానికి, కుటుంబ కలహాలకు, అనారోగ్యానికి కారణమవుతాయి. ఆ తర్వాత సాధువు స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ఒక అత్యంత శక్తివంతమైన సకల పాపహరణ మంత్రాన్ని ఉపదేశించారు. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దీని అర్థం, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదుల్లారా, మీరందరూ ఈ జలాల్లోనికి ఆవహించి దీనిని పవిత్రం చేయండి అంటూ ఈ మంత్రాన్ని భక్తితో స్మరిస్తూ స్నానం చేస్తే 7 నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని, గ్రహదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యము వరిస్తాయని వివరించారు. ఈ దివ్య జ్ఞానాన్ని పొందిన ఆ ముగ్గురు సోదరీమణులు తమ తప్పును తెలుసుకొని అత్తవారింటికి తిరిగి వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఆ పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించారు. వారిలోని ఈ మార్పు వారి ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. క్రమంగా వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి దివ్యమైన కాంతి ప్రవేశించింది. కొద్ది కాలంలోనే వారి కుటుంబాలలో తిరిగి సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరిశాయి అని ఈ కథను చెప్పు విష్ణుమూర్తి మౌనంగా ఉండగా ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి కరుణతో, గరుడా, ఎక్కడైతే ఆలస్యం, అశుభ్రత, బద్ధకము, క్రమశిక్షణ రాహిత్యం ఉంటాయో అక్కడ నేను క్షణం కూడా నిలవను. ఎక్కడైతే సూర్యోదయంతో పాటు జాగరణ, స్నానంతో శుచి, భగవన్నామ స్మరణ ఉంటాయో అక్కడే నేను స్థిరంగా ఆనందంగా నివసిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు ఆనందంతో, జ్ఞానోదయంతో వారికి ప్రణమిల్లాడు. కాబట్టి మనం కూడా ఆలస్యాన్ని వీడి సూర్యోదయానికి ముందే స్నానం చేసి
పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో నిండి ఉంటాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. నరక బాధలు తప్పుతాయి, అనారోగ్య సమస్యలు దరిచేరవు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు వస్తాయి, రాజయోగం పడుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.